ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ అశ్విని సీడ్ అనే ఒక సీడ్ ఉంది. ఇప్పుడు ఉన్న ఈ సమయ సందర్భంలో రోగాన్ని తట్టుకునే శక్తి, మళ్ళీ వైరస్ లేకుండా ఉంది అనేది చెప్పుకోవడం జరిగింది మాతో. అని మేము నమ్మలేదు. ఎందుకంటే ఈ రోజులలో ఉన్న ఎంఎన్సి కంపెనీలే ఇది ఎగ్జాంపుల్ ఇవాళ యశస్విని కావచ్చు, ఇవాళ 2222 సెమీస్ వాళ్ళది కావచ్చు, అవే తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము నమ్మలేదు. మేమందరం ఇక్కడికి వచ్చి చూసాము. చాలా బాగుంది. తోట కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. ఫస్ట్ దీనికి ఉన్నటువంటి పెద్ద స్వభావం ఏంటంటే, ఎప్పుడైతే 32 ఫీట్ల వెడల్పులో పెట్టారో కింద నుంచే బ్రాంచెస్ అనేది స్టార్ట్ అయినాయి. అంటే ప్రతి మొక్క పక్క దారి నుంచి ఇంకొక మొక్కలాగా పెరగడం. అందుకే నాకు డౌట్ వచ్చి ఒకటే మొక్క వేసారా లేకపోతే 2-3 మొక్కలు వేసారా అని చెప్పేసి ఇప్పుడే నేను ఇలా కంపెనీ ఎంప్లాయీని కూడా అడగడం జరిగింది. కానీ ఒక చెట్టు లోతుగా తీసి చూడడంతో సబ్ బ్రాంచెసే ఉన్నాయి తప్ప ఒక 2-3 చెట్టు నాటినట్టుగా ఏం కనిపించలేదు. సో దాంతోపాటు ఆ నల్లి ప్రభావం కూడా ఎక్కువగా లేదు, తట్టుకునే శక్తి కలిగి ఉంది. ఇది మాకందరికీ సంతృప్తినిచ్చింది. ఆ తెగుళ్ల నుంచి కానీ ఈ కాయలో కూడా రెడ్ కలర్ లో బాగా క్వాలిటీగా ఉంది. సైజు పొడుగులో కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇప్పుడు మా చోట ఎగ్జాంపుల్ మేము ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు మా దగ్గర మేము వేసినటువంటి సీడ్ కి కాయ వచ్చింది, కానీ ఆ తెగుళ్ల వల్ల తెల్ల మచ్చలు వచ్చి మొత్తం నల్లగా ఏర్పడడం జరిగింది. కానీ ఇక్కడైతే ఈ ప్రభావం లేదు. ఈ కాయ కూడా బాగా ఎర్ర కలర్లో ఉంది. ఏమో మచ్చ అయితే ఆ ప్రభావం ఏం కనిపించట్లేదు. మేమందరం అంత దూరం నుంచి వచ్చి కూడా మాకు సంతృప్తినిపించింది, హ్యాపీగా అనిపించింది. తప్పకుండా ఈ సీడ్ని మేమందరం తప్పకుండా మహబూబాద్లో ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నా 100% ఆ ఏ ఏజెంట్ దగ్గర ఉందో తప్పకుండా అక్కడికి వెళ్ళి మేము తీసుకునే బాధ్యత మా మీద ఉంది. మాతో పాటు మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కూడా చెప్పి ఈ సీడ్ని, అంటే ఈ సీడ్ పేరు మీకు కనిపిస్తూ ఉంది, ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ అశ్విని. ఈ సీడ్ని తప్పకుండా, అశ్విని అంటే ఆ యశస్వినికి తెల్లదన్నేలాగా ఉంది. ఆ పేరు కూడా బాగానే ఉంది. 100% దానికి ధీటుగా వస్తుందన్న నమ్మకం అయితే మాకుంది. మాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు కూడా ఇదే సీడ్ని ప్రోత్సహిస్తూ మా రైతాంగాన్ని మేము అంటే డెవలప్ చేసుకొని మా యొక్క అణగారిన దాంట్లో నుంచి దారిద్ర్య దిగున ఉన్న రైతుల నుంచి పైకి తీసుకొచ్చే విధంగా మేము దీన్ని తోడ్పాటు చేస్తామని మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను.